ఇంకో ఇప్పుడు పాలు కాగబెట్టి చల్లార్చుకున్న పాలను కూడా ఇళ్ళనే పోసుకోవాలి. సింపుల్గా తయారు చేసుకొని సింపుల్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు తయారు చేసుకోవచ్చు. సింపుల్గా అంత టేస్ట్ లడ్డు. కానీ చాలా ఈజీగా ఉంది. ఈజీ. పెళ్ళి అయిన కొత్త జంట అయితే కాశాట్ల చేసి పెట్టవచ్చు మొగనికి. వినండి, కొత్తగా పెళ్ళైనారంటే ఖచ్చితంగా చేసి పెట్టండి మీ భర్తలకి. ఇన్నాళ్ళు అయితే బేషన్లే చేసేది లడ్లు. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెఫ్ సార్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ, ఇప్పుడు ఏం వంట చేస్తున్నాం మనం? ఇప్పుడు రవ్వ లడ్లు. అప్పుడప్పుడుగా తినబుద్ధి అయితే అప్పుడప్పుడుగా చేసుకోవటం, పాకం పట్టకుండా. పాకం పట్టాలంటే అందరికి వస్తుంది రాదు. అవును, ఇట్లనైతే ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళైనా మనం తినబుద్ధి అయిన వాళ్ళైనా అది అప్పుడప్పుడుగా చేసుకొని తింటట్టుగా నీకు చేసి చూపిస్తా. ఎన్ని రోజులైంది రవ్వ లడ్డూలు తినక? చేయత్తమ్మా. ఏం చేద్దాం ఫస్ట్? వాటికి ఏమేమి కావాలి కూడా చెప్పు. వాటిగా చెప్తా. ఉప్మా రవ్వ, చక్కెర, కొబ్బరి, ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు, ఒక 10 కిస్మిసీలు, ఒక 5-6 గల్ల యాలక్కాయలు, నెయ్యి, కాసుకున్న పాలు. అత్తమ్మ, లడ్డు చేయడానికి రవ్వ చెప్పిన చక్కెర చెప్పిన అవేందో కొలతలు చెప్పలే. అవే ఉందమ్మా సింపుల్. 1 కప్పు ఉప్మా రవ్వ, అదే కప్పు తోటి 1 కప్పు చక్కెర, అదే కప్పు తోటి 1/2 కప్పు కొబ్బరి తుడుము. అయితే ఆ కొబ్బరి తుడుము ఏంటంటే పచ్చిదైనా ఏం లేదు, ఒట్టిదైనా ఏం లేదు, కానీ తుడుము పట్టుకొని తీసుకోవాలి. ఇంకా అంతే సింపుల్. ఎవరైనా చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సేమ్ కొలత రవ్వ చక్కెర సేమ్ తీసుకోవాలి. సరే తమ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఉప్మా రవ్వ వేపుకోవటానికి నేను కళాయి పెట్టుకున్న. కళాయి వేడైంది. ఇప్పుడు ఒక 3-4 చెంచాల నెయ్యి పోసుకుంటున్నా. ఇగో కొంచెం వేడి కాగానే ఇప్పుడు ఈ రవ్వను వేపుకోవాలి పోసుకొని. ఆ నెయ్యి కొంచెం అంతా వేడి కావాలి, మరీ వేడైందా ఉండొద్దు. ఒకవేళ వేంపేటప్పుడు మనకు తడిగా లేనప్పుడు ఇట్లా చాలలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు నెయ్యి, ఏం కాదు. మంచిగా పండుగ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి సన్న మంట మీద. నెయ్యి బాగా వేపలేదు అనుకో సరస్వతి, పచ్చివాసన కొడుతుంది లడ్డు. నెయ్యి ఎంత మంచిగా నెయ్యిలో ఈ రవ్వ ఏగుద్దో అంత మంచిగా ఉంటుంది. మనం ఫస్ట్ రవ్వ పోసుకున్న కాంచి ఇట్లా కలబెట్టుకుంటూనే ఉండాలి. కలబెట్టుకోలేదనుకో అడుగంటుంది ఊకనే రవ్వ, ఎర్రగా మాడిపోద్ది. ఇప్పుడు ఇది ఎర్రగా మాడకుండా మంచిగా ఏగింది, పువ్వు ఏగినట్టే ఏగింది. ఇప్పుడు మనం దింపుకొని లడ్డు కట్టుకుందాం. దీన్ని సరస్వతి, ఈ చక్కెరలో 10 యాలక్కాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకరా. నువ్వు మిక్సీ పట్టుకొచ్చేసరికి నేను కొబ్బరి వేపుకుంటా. సరే. ఇగో రవ్వ వేపుకున్న కళాయిలనే మళ్ళీ నెయ్యి పోసుకోవాలి, ఒక 2 చెంచాల నెయ్యి. ఇగో మనం కొబ్బరి తుడుము కూడా ఇలానే పోసుకొని వేపుకోవాలి. ఇది కూడా కొద్దిగా అంత పండుగ అయిందాక వేపుకోవాలి. ఇది కూడా కలబెట్టుకుంటేనే అంపాలి, లేకుంటే అడుగుందేమో మాడిపోద్ది, పైదేమో ఏగదు. ఇగో ఇందాక మనం పోసుకునేటప్పుడు ఎట్లుంది, తెల్లగా ఉంది. ఇప్పుడు చూడు ఎర్రగా ఎట్లా వేగిందో. ఇగో ఇట్లా ఈ మాదిరిగా వేపుకోవాలి కొబ్బరి, అడుగంటకుండా. ఇగో ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా దింపుకొని వేపుకున్న రవ్వలనే పోసుకోవాలి. ఇగో చక్కెర కూడా ఇగో ఈ మాదిరిగా పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఈ పట్టుకున్న చక్కెరని కూడా ఇలానే పోసుకోవాలి. అన్నీ పోసుకొని కలగలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ కూడా అన్నీ వేపుకున్న కళాయిలనే మళ్ళీ కొంచెం అంత నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇవి కూడా వేగినాయి, దింపుకుందాం. ఇగో ఈ మాదిరిగా వేపుకోవాలి. ఇవి అయినా ఇగో ఇట్లా పండుగ. ఇంకో బాదం పప్పులు, జీడిపప్పులు కూడా చల్లార్చుకొని ఇలా పోసుకున్నా. ఇంకో ఇప్పుడు పాలు కాగబెట్టి చల్లార్చుకున్న పాలను కూడా ఇలానే పోసుకోవాలి. ఇంకో నెయ్యి కూడా ఇలానే వేసుకోవాలి. కలుపునత్తమ్మ, కలుపు. ఇప్పుడు పాలు మనకి ఎంతకైతే సరిపోతే అంతే చూసుకుంటా పోసుకోవాలి. లడ్డుకు సరిపోని, మిగిలితే మిగిలించుకోవచ్చు. చల్లారిందా? కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇంకో పాలు సరిపోని పోసుకొని ఇంకో ఇట్లా లడ్లు కట్టుకోవాలి. మరి ఎక్కువ లొచ్చిపోయొద్దు, ఎక్కువ బిర్రుగా ఉంటే పొడిగా రాలుతుంది, లడ్డుకు రాదు. నేను కూడా చేస్తా. ఇన్నాళ్ళు అయితే బేషన్లే చేసేది లడ్లు. అన్ని చేసి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, లావు సైజు కావాలంటే లావు సైజు చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అట్లా కూడా చేసేది. ఎట్లా మేము పాకు బట్టి చేసేది. పాకు బట్టి చేయిలు కాలుతుంటే బామ్మో అయ్యో అనుకుంటే కవర్లు పెట్టి ఒత్తి గడగడ వణికేది, చెయ్యి ఎర్రగా అయ్యేది. చల్లారితే మళ్ళీ లడ్డు కాదు, ఉడుకు మీదనే కట్టాలని కట్టేది. ఇట్లా ఈజీ, ఎవరు చెయ్యరాని కూడా చేసుకోవచ్చు. ఆ పాకు బట్టి ఆ చేయిలు గాలి ఆ కవర్లలో వేసి ఒత్తుకునే దానికంటే ఇది బాగుంది. కానీ అత్తమ్మ ఇందులో ఎన్ని పాలు పోసుకోవాలి, ఎట్లా లెక్క తెలవలేక అర్థం కాదు. ఇలానా ఇప్పుడు ఒక గిద్దెడు పాలకి సరిపోతాయి. ఒక పావు సేరు పాలకి అల్ల సగం.
అంటే చిన్న చాయ్ గ్లాస్ గిన్నె ఎక్కువ తక్కువ కాబెట్టుకోవాలి. పడితే ఒక గిన్నె ఎక్కువ పడితే తడిని బట్టి చూసుకోవాలి. లడ్డుని బట్టిగా ఇట్లా పిసికితే ఇప్పుడు లడ్డు అవుతుంది కదా, ఇంకా చాలు, ఇంకొద్దు, అట్లా చూసుకోవాలి. మరి ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అత్తమ్మ? ఇవి పాగు పట్టినంత లడ్డు అంత నిలువ ఉండదు, తక్కువే. అంటే ఒక వారం రోజులు ఉంటాయి, వారం 10 రోజులు అట్లా. రోజుకి ఒకటి తిన్నా ఒక వారం రోజులు వస్తాయి కదా. ఆ లడ్డు అయితే నువ్వు 3 నెలలు తినబోదు అంతే, పాగు పట్టింది. కానీ చాలా ఈజీగా ఉంది. ఈజీ. పెళ్ళి అయిన కొత్త జంట అయితే కాశాట్ల చేసి పెట్టవచ్చు మొగనికి. వినండి, కొత్తగా పెళ్ళైనారంటే ఖచ్చితంగా చేసి పెట్టండి మీ భర్తలకి. అంతే ఈజీగా ఉంది వంట. నాకు కూడా మస్తు నచ్చింది. ఇంటికి పోయినాక చేస్తాం. మళ్ళీ మనం గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు అట్టుంది కదా, కాకపోతే అది పాకు పట్టాలి. ఈ రవ్వ లాగా వేగ ఉండదు, అది ఉండదు. అది కూడా ఇట్లా ఏంపుకొని పట్టుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. అవును, ఇది మాత్రం మస్తుంది. ఇంతవరకు స్వీట్స్ చాలా తక్కువ వేసింది అత్తమ్మ. చాలా రోజుల తర్వాత మళ్ళీ రవ్వ లడ్డు. అసలు ఎంత ఈజీగా ఉందో, ఎంత జీడిపప్పులు బాదం పప్పులు అంటవా, ఇవి మన ఇష్టం, కొద్దిగా పోసుకోవచ్చు. ఎన్ని తినాలనిపిస్తే ముద్దకు 5-6 దళితటైనా పోసుకోవచ్చు. అవును, అదిగా మన ఇష్టం, అన్ని పోసుకోవచ్చు. కిస్మిస్లు, పంప్కిన్ సీడ్స్ రకరకాలు వేసుకోవచ్చు తిన్నా కొద్దిగా, అంతే. ఇక ఇందులో బెల్లంతో చేసుకోవచ్చు అత్తమ్మ, చక్కెర వేసినావు కదా. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం మంచి కరగ తీసుకొని పొడి పొడిగా చేసి ఇట్లా మనం ఎట్లా చేసినాం ఇప్పుడు మెత్తగా దాన్ని కూడా చేసి ఇల్లేసి ఇప్పుడు ఉడుకు రవ్వ పోసినాం కదా, దాంట్లో పోయాలి. ఆ ఉడుకుకు కొద్ది కొద్దిగా ఉన్నది కూడా కరిగిపోద్ది పిసుకుతుంటే, ఇంకా లడ్డు కట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది అప్పుడు కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అన్ని చుట్టినాక తిని టేస్ట్ ఉన్నది ఇట్లా చెప్తాయి కదా నేను. సరే అత్తమ్మ, లడ్డు తిని ఇంకా లడ్డులాగా తయారుగా అంటున్నాను, అంతే. ఇంకింత లడ్డులాగా రాదు, ఎట్లుండే టేస్ట్ చెప్పాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుకుంటా తీయ తీయగా బలం ఉండే అత్తమ్మ, మస్తు ఉన్నాయి. స్వీట్ సరిపోయింది. ఇంత బాగుంటాయి కాబట్టి ఇక కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఆయన ఆఫీసు పోయి వస్తాడు, రాగానే ఏమైనా తినబుద్ధి అవుతుంది చేయరాదే అంటాడు. అనగానే ఆమంటది కదా, ఏముందయ్యా ఎంత సింపుల్ గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు చేస్తా చూడు. యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసిన రవ్వ లడ్డు చేసి నీకు నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు చేస్తా చూడు అంటది. పాకం లేకుండా అసలు అంత సింపుల్ గా చేస్తుంది. చాలా ఈజీగా ఉంది, పాకం పట్టే పని లేదు. ఎంత సింపుల్, 10 నిమిషాలలో ఈ పని అయిపోద్ది. అసలుకి నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. అప్పుడు ఆయన ఖుషి. చూడు మా అమ్మ ఎంతలా చేసిందో పాకం లేకుండా లడ్డు, ఈ అమ్మాయి ఒక్క లడ్డు వేసుకున్న నోట్ల కరిగిపోతుంది అనుకుంటాడు. అట్లా చేస్తుంది. నిజంగా బ్రహ్మాండంగా ఉంది అసలుకి, మస్తు అంటే మస్తు ఉంది అసలుకి. ఇంత సాఫ్ట్గా పాలు పోయడం వల్ల జ్యూసీగా ఎంత బాగుంది అత్తమ్మ. మాటలు ఎన్ని చెప్పినా తక్కువ అసలుకి. స్వీట్ తినాలనిపిస్తే 1 డేలో ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. వారం రోజులు ఉంటాయి ఇవైతే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకైనా ఉంటాయి. కానీ బయట పెట్టుకుని ఎక్కడున్నా మంచిగా సూపర్గా ఉంటాయి ఇవైతే. సూపర్ ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.